హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం సమ్మర్లో ప్రతి తెలుగువారి ఇంట్లో చేసుకునే సమ్మర్ స్పెషల్ ఆంధ్ర ఆవకాయ పచ్చడి తయారు చేసి చూపిస్తున్నాను. ఈ ఆవకాయ చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ఆవకాయ పచ్చడి పెడితే మీరు ఎప్పుడు ఆవకాయ పచ్చడి పెట్టినా ఈ విధంగానే పట్టాలనుకుంటారు. అంత టేస్టీగా ఉండే ఆవకాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో సింపుల్గా కొలతలతో పాటు చెప్తాను. మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఆవకాయ పచ్చడి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం. ఆవకాయ పచ్చడి కొత్తగా పెట్టే వాళ్ళైనా లేకపోతే ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళైనా కూడా ఈ వీడియో చూసి ఆవకాయ పచ్చడి తయారు చేసుకుంటే కొలతలన్నీ బాగా కుదురుతాయి. పచ్చడి బాగా టేస్ట్గా వస్తుందండి. ఈ విధంగా ఈ వీడియో చూసి ఆవకాయ ట్రై చేయండి. అలాంటి ఆంధ్ర ఆవకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా ఆవకాయ మామిడికాయలని సెలెక్ట్ చేసుకుని తీసుకోవాలండి. మనం సెలెక్ట్ చేసుకునే మామిడికాయలను బట్టి పచ్చడి మరింత టేస్ట్గా ఉంటుంది. కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలతో పెడితే ఆవకాయ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలా కాదు అంటే చిన్న రసాల మామిడికాయలతో అయినా ఆవకాయ పచ్చడి పట్టేసుకోవచ్చు అండి. ఆవకాయ పచ్చడి పట్టుకోవడానికి మామిడికాయలు తీసుకుని పైన జీడిని తీసుకుని నీటిలో వేసుకుని ఒక పావు గంట సేపు నాననివ్వాలి. అలా నానబెట్టుకుంటే మొక్క త్వరగా పాడైపోకుండా గట్టిగా ఉంటుంది. అలా పెట్టుకునే మామిడికాయలని శుభ్రంగా కడుక్కున్నాక మామిడికాయల తడంతా తుడిచేసుకోవాలి. మామిడికాయల తడి తుడుచుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని ముక్కలకి పైన పొప్పర్ లాంటి లేయర్ని తీసేసుకుని ముక్కలన్నిటిని కొలుచుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ప్యాన్ గల్లా ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకున్నాక ఆ మామిడికాయ ముక్కల్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వరకు ఆయిల్ వేసుకుని అందులోనే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఆయిల్ పసుపు అంతా ముక్కలకంతా బాగా పట్టేటట్టు కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవకాయ తయారు చేసుకోవడానికి మనం ఆవకాయ పెట్టుకునేటప్పుడు మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఏదైనా కప్పు కొలతతో కొలుచుకుని తీసుకోవాలండి. ఇక్కడ నేను ఒక బేషన్ తీసుకుని అందులోకి నేను 6 కప్పుల ఆవకాయ మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారం, ముప్పావు కప్పు ఆవు పిండి, ముప్పావు కప్పు కళ్ళుప్పుని మెత్తగా చేసుకుని వేసుకున్నాను. ఇందులోకి 50 గ్రామ్స్ వరకు మెంతులు వేసుకోవాలి. అలాగే అర కేజీ ఎల్లుల్లిపాయల రేకలను తీసుకుని పైన పొట్టు తీసేసుకుని ఆ ఎల్లుల్లిపాయ రేకలను కూడా వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు ఇలా ఒలుచుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్నాక మొత్తం అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. వీటన్నిటిని పూర్తిగా మనం పచ్చడి పట్టుకునే రోజే మార్నింగ్ ఎండలో పెట్టుకుని తీసుకుంటే పచ్చడి పాడైపోకుండా ఉంటుందండి. మనం పచ్చడి పెట్టుకునేటప్పుడు ఏటిని తడి లేకుండా చూసుకోవాలి. మనం కలుపుకునే గరిటె దగ్గర నుంచి మొత్తం అన్నీ తడి లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా పచ్చడి పెట్టుకునేటప్పుడు చూసుకుంటే పచ్చడి సంవత్సరమైనా కూడా పాడైపోకుండా ముక్క గట్టిగానే ఉంటుంది. ఇలా అన్నీ బాగా కలుపుకున్నాక మనం ముందుగా ఆయిల్ పట్టించి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను మనం కలుపుకున్న కారంలోకి వేసుకోవాలి. కారంలోకి మామిడికాయ ముక్కలను వేసుకున్నాక మిగిలిన ఆయిల్ అంతా కూడా వేసేసుకుని నేను ఇక్కడ 12 మామిడికాయలకి కిలో ఆయిల్ తీసుకున్నాను. హాఫ్ కిలో కళ్ళుప్పు, 400 గ్రామ్స్ ఆవాలు, హాఫ్ కిలో ఎల్లుల్లిపాయలు, 50 గ్రామ్స్ మెంతులు తీసుకున్నాను. వీటితోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ ఆవకాయ పచ్చడి తయారు చేసేసుకోవచ్చు. ఆవకాయ పచ్చడి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. కొలతలు తెలిస్తే ఇలా ఆయిల్ వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక ఏదైనా గాజు సీసాలో కానీ ఎయిటెడ్ డబ్బాలో కానీ ఎందులోకైనా తీసుకోవచ్చు. మనం ఏ డబ్బాలో అయితే పెట్టుకున్నామో ఆ డబ్బాలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న పచ్చడినంతటిని డబ్బాలోకి తీసేసుకుని పెట్టుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మిగిలిన ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ని ఈ డబ్బాలోకి వేసేసుకోవాలి. మనం కలుపుకున్న పచ్చడిని డబ్బాలోకి పెట్టేసుకున్నాక చుట్టూరు మొత్తం అంతా నీట్గా ఏదైనా క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ తుడిచేసుకుని మూత పెట్టుకుని 2 రోజుల వరకు మగ్గనివ్వాలి. 3వ రోజు డబ్బా మూత తీసి చూసుకుంటే చూడండి ఆవకాయ ఎంత బాగుందో. మొత్తం అంతా ఆయిల్ పైకి తెరిపోయింది. దాన్ని ఏదైనా పళ్ళెంలో వేసుకుని మొత్తం ఆవకాయనంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పచ్చడినంతటిని ఏదైనా గాజు సీసాల్లో కానీ జాడీల్లో కానీ పెట్టుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు ఆవకాయ నిలువ ఉంటుందండి. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఈ ఆవకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంతకీ కొత్త ఆవకాయ పెట్టుకున్నారా లేదా పెట్టుకోకపోతే కనుక ఈ వీడియో చూసుకుని ఆవకాయ పచ్చడి తయారు చేయండి. సూపర్గా కుదురుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి
షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మరిన్ని వీడియోస్ కోసం భవ్యస్ కిచెన్ ఛానల్ని ఫాలో చేసేయండి. అలాగే ఈ పచ్చడి ట్రై చేసాక మీకు పచ్చడి టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.